హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి. ఈరోజు వీడియోలోకి పోతేనైతే మా పాపతోటి అయితే నేనైతే గులాబ్ జామ్ చేపిస్తున్నానంటే నేను చెప్తుంటే తను చేస్తుంది. తనకంటే గులాబ్ జామ్ తినాలనిపిస్తుందంట. అయితే మమ్మీ ఇది చేసి పెట్టు అయితే అడుగుతుంది. సరేలే నేను చేసేది నీతోనే చేపిస్తా పా అనేసి అంటే నేను హెల్ప్ చేస్తా, పాప చెప్తా అంటే కొన్ని నేనైతే చేద్దామైతే అనుకున్నాము. మీరైతే నా వీడియోను పూర్తిగా చూడండి, బాగా కామెంట్ వీడియో పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్ అని చెప్పు. వీడియో పూర్తిగా చూడండి, మొత్తం చూడండి అని ఓకే. వీడియో మనం గులాబ్ జామ్ చేద్దామా? చేద్దామా? ఎవరు నువ్వు చేయాలని నేను చేయాలా? నువ్వు చేయవా? నేను చెప్తాను చేస్తావా? చెయ్యవా? సరే నేను తనతోనైతే చేపిస్తా, చూద్దాం పదండి. ఇప్పుడు ఈ పిండి ఎంత ఉందన్నది కొలుసుకోవాలి. మా పాపతో అయితే చేపిస్తున్నా. కింద పోతుంది. తనతోనైతే చేపిద్దాం అనుకొని పిండి అయితే ఫస్ట్ కొలిపి ఆడబెట్టేసిన. ఇప్పుడు డబ్బులు అయితే పోసిన తర్వాత వాడు చక్కెర పోయి గిన్నెల పొయ్యి అయితే ఇంకేం అంటి పెట్టాలి. నీ చెయ్యం కాలేదని చెప్పిన. లేదు తను పోతా అంటే నా భయం అవుతుంది, చేయగలుగుతామో అనుకుంది. సరేలే అని నేను చక్కెర పోసి నేను వాటర్ పెట్టిన. వాళ్ళు ఏం చేస్తున్నారు అని పిల్లలు ఏం చేస్తారు వచ్చి ఇట్లా బెడ్రూమ్కి వచ్చి చూస్తేనేమో ఇల్లంతా అంగడంగడి ఉంది, ఎట్లుందో ఇంకా గిట్లుందని అయితే అనుకోకండి. నేను వాళ్ళకైతే చిప్స్ ప్యాకెట్ కొనిచ్చిన, వాళ్ళైతే చిప్స్ తింటారు. సరేలే అని ఇక్కడికి వచ్చి పానకం అయిందా కాలేదని చూస్తే ఇంకా కాలేదు. సరేలే అంతలోపు పిండి అనే పిసుకుదాంలే అనుకొని పిసుకుతాంలే అనుకొని ఇక్కడైతే పిండి అయితే పిసుకుతానికి నేనైతే వచ్చి కూర్చొని పిసుకుతాను అనుకున్నా. వచ్చింది మా పాప వచ్చి నువ్వు పొయ్యి కాటి చేయి, నాకు చేయగాలిటీ ఉంటాయి కదా అవేమో నువ్వు చెయ్యి, ఇలాంటి పనులు నేను చేస్తా అని చెప్పింది. సరేలే నీ చేయొద్దు చేయరాదో చేయనైతే చేయి, నీ రాకపోతే నేనే చేస్తుంది అని అనుకున్నా. సరేలే అని తనకైతే కొంచెం ఇట్లా నార్మల్గా కలపమన్నా. కలుపుతా అంటే నాకు భయం అవుతుందమ్మా ఎట్లుంటుందో ఇంకా నువ్వే కలుపుకో అన్నది. కొంచెం అయితే అటు ఇటు చేసింది, కొంచెం లూజ్ అయింది పిండి సూత. కొంచెం మైదా పిండి వేసేసి నేనే ముద్ద లెక్క చేసి అయితే వాళ్ళకైతే ఇచ్చిన తర్వాత మా పాపనైతే ఇట్ట పిసికినట్టుగా నేనే పిసుకుతాను చూడండి ఫ్రెండ్స్ అనుకుంటే తనైతే ఇట్లా అన్నది. అన్న తర్వాత చిన్న పాప అంటాం కదా, అమ్మ నేను సో పిసుకొద్దా నేను చేయొద్దా, ఓన్లీ పెద్ద దాంతో అక్కతోనే చేపిస్తావా నేను చెయ్యొద్దా ప్లీజ్ అమ్మ చెయ్యి నేను సో పిసుకుతా అంటే సరేలే అనుకొని ఇక మా చిన్న పాపకైతే ఇచ్చిన. మా చిన్న పాపకి ఇస్తా అంటేనేమో పాప ఇద్దరం కలిసి పిసుకుదాం, నువ్వేంది ఇద్దరం పిసుకుదాం పట్ట అనుకొని ఇక మా చిన్న ఆమె పిసుకుతా అంటే మళ్ళీ పెద్ద ఆమె చూత చేయబెట్టింది. పెద్ద ఆమెతో చూత పిసికిలు అన్నట్టు మీ ఇద్దరం కలిసి పిసుకుతానే ఇది పిసికినాం నువ్వేం పిసుకలే అని మళ్ళీ చెప్తుంది. ఇక సరేలే అని ముద్ద అయితే పిసికి పక్కనైతే పెట్టిన. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టాను అన్నట్టు. పెట్టిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగానైతే చేసుకున్నా. ఫస్ట్ చేసి అందులోనైతే వేసుకున్న తర్వాత ఇక పానకం వచ్చిందా లేదా అని అయితే చూసిన. నార్మల్గా ఇదైతే ఏంటిది తీగ పానకం లెక్క అత్తే సరిపోతుంది, మొత్తం రావాల్సిన అవసరం అయితే లేదు కదా. మొత్తం మన నార్మల్గా పానకం అవసరం లేదు, పానకం అత్తే సరిపోతుందిలే అని అనుకున్నా. తీగ పానకం లెక్కనైతే వచ్చింది. ఇలా వచ్చేసరికి ఇంకా ఇదైతే పక్కన పెట్టినా. మొత్తం చల్లారాలి, చల్లారిన తర్వాతనే మనం గులాబ్ జామ్ కాసిన అయితే టేస్ట్ ఉంటాయని సరేలే తీగ పానకం లెక్క వచ్చింది పక్కనైతే పెట్టాను. మొత్తం చల్లారనివ్వాలి. ఇక సరేలని వీటిని అయితే చిన్న చిన్నగా రౌండ్గా ఉండలుగా చేద్దాం అనుకుంటే కిందనైతే కూర్చొని నేను చేస్తుంటే అమ్మ నేనే చేస్తానని చెప్పినా కదా అని అన్నది అని సరేలే అని ఇక పాపతోటి అయితే చేపించింది. ఇట్లా గట్టిగా అన్న తను అన్న తర్వాత చూస్తే మళ్ళీ నేను అది తీసుకొని నేను చూస్తే అన్న ఎంతైనా ఇక పిల్లలు అన్నది మనమన్న తేడా ఉంటుంది కదా. పిల్లలు ఎట్లయినా నార్మల్ ఇట్లా రౌండ్గా చూడతారు, మనం గట్టిగా అనాలి కదా లేకపోతే మొత్తం పలిగిపోతాయి, మొత్తం పిండి అంతా బయటకు వస్తాయి కదా అని సరేలే అని నేనైతే పాప అన్న తర్వాత మళ్ళీ నేనైతే మొత్తం అన్నాక అలాగే చేసింది. తనే చేసింది. తను చెయ్యి పడడం వల్లనే కావచ్చు గులాబ్ జాములు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు చేసినా కానీ ఏదో అట్టటాప్ అయిపోయేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఎందుకో మరి మా పాప చేయి పడడం వల్ల కావచ్చు. ఇక మొత్తం అయితే అన్న అయితే రౌండ్ అయితే చేసి అయితే ఇక పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద అయితే ఒక ముక్కుడు పెట్టుకొని అందులో మొత్తం కొంచెం నూనె అయితే పోసుకున్నాను. నూనె బాగా వేడైన తర్వాత పొయ్యి అయినా సిమ్ములో పెట్టేసి కొన్ని అయితే వేసేసిన. ఎద్దురా అని పిలిచిన. అయితే అన్నయ్య నేనైతే నాకు మొత్తం చేయి గాలిపోతుంది నువ్వే వేసేయి అని చెప్పింది. ఎద్దురా ఏం కాలేదు నేను చెప్తారా చిన్నగా ఒక్కొక్కటి ఎద్దురా అని అన్నది. అనగానే వచ్చింది ఒకటి వేసింది. వేయంగానే చెయ్యి నూనె అనేది కొంచెం తన మీద పడంగానే నేను రాను నేను వేయనని కొద్దిసేపు వేసింది. సరేలే ఇక నేనే ఏత్తతి అని మొత్తం అయితే చేసిన ఫస్ట్ టైం నేను
నేను చేసినా కానీ ఇంత టేస్టీగా రాలేదు. మరి మా పాప చేయి పడడం వల్లనే కావచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకోసారి సుత ఏదైనా వంట చేసేటప్పుడు తన చేతితో చేపియాలని అయితే అనుకుంటున్నా. నార్మల్గా కొంచెం చేపెట్టినా కానీ టేస్టీగా వస్తుందో తన చేయి తీరేమో అని నేనైతే అనుకుంటున్నా. అట్నే అనుకొని గులాబ్ జాములు అయితే చూసారా, ఏ ఒక్కటో రెండో తప్ప అన్ని మంచిగా వచ్చినాయి. ఎక్కువ పలగలే. టేస్ట్ సుత బాగుంది. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత మళ్ళీ నాన్న నేనే చేసిన గులాబ్ జామ్స్ తినానైతే ఇచ్చింది. సరే టేస్ట్ అయితే బాగుందని చెప్పిండు వాళ్ళ నాన్న చూద్దాం. టేస్ట్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. పిల్లలు ఇంటి దగ్గర ఎండాకాలం సెలవులు వచ్చిన కాంచి అయితే ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటున్నారు కదా, వీడియోస్ పెడదామంటే మాత్రం అస్సలకే వీలైతే లేదు. ఎప్పటికీ వాళ్ళ దగ్గరనే ఫోన్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే మీకు అర్థమైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన పిల్లల ఏర్పు, వాళ్ళు కొట్టుకునే సౌండ్, వాళ్ళ అల్లరి ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉండేసరికి వీడియోస్ పెడదామన్న సుధా పెట్టాలనిపించలేదు. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడైతే వాళ్ళ నాన్ననైతే పిల్లలు ఇద్దరినైతే తీసుకొని అయితే బయటికి వెళ్ళిపోయింది అన్నట్టు. కటింగ్ చేపిస్తాను బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేలోపు సగం వీడియో ఎడిటింగ్ చేసుకున్నా. ఇంకో సగం వీడియో వాళ్ళు వచ్చేసరికి టకటక చేద్దాం అనేసరికి పిల్లల అల్లరి అయితే గిట్టి వినిపిస్తుంది. ఏం చేద్దాం చెప్పండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏ పని చేసుకునేరు, ఫోన్లు పట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇట్లుంటుంది ఇంకా మా పిల్లలు అయితే ఇంట్లుంటే అసలు పని అనేది జరగనివ్వరు. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, లైక్ ఇవ్వండి.